Locked in Love. This is Aishwarya. And this is Avinash. This is Cheppu, నీ పేరు చెప్పు. This is Avish. సో కార్ లో ఇంట్రొడక్షన్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఎక్కడికో మంచి ప్లేస్ కి వెళ్తున్నామనే కదా. సో ఈ రోజు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు ఆవిష్. ఎక్కడికి వెళ్తున్నాం నేనే చెప్పాలా? సో ఈ రోజు జాలీవుడ్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఆవిష్ కి కొంచెం బయటికి తిప్పాలి. వాడు హాలిడేస్ లోని మేము ఏం టూర్స్ ట్రిప్స్ ఏం ప్లాన్ చేయకుండా ఓన్లీ వాడు అమ్మమ్మల ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఒక చిన్నగా బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ రోజు మా డే వ్లాగ్ అంతా చూడండి. ఫుల్ వర్క్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఉండే ప్లేస్ నుంచి జాలీవుడ్కి వెళ్ళాలంటే చాలా చాలా దూరం అనమాట. లైక్ 2 డిఫరెంట్ కార్నర్స్లోనే మేము ఉన్నాము. లైక్ మేము ఎటు ఉంటే అది అటువైపు ఉంది. సిటీ మొత్తం క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అందుకనే మేము ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము. సో దాట్ మేము ఏది మిస్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, ట్రాఫిక్లో స్ట్రక్ అవ్వకూడదు అని ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాం మేమైతే. సో ఎంట్రన్స్ ఇలా ఉంది, జాలీవుడ్ అని. కొంచెం ఇవన్నీ ఫౌంటైన్స్. లెట్స్ గో కన్నా. చూడు, ఎదురుగా చూడు. నార్మల్గానే ఆవిష్ అస్సలు మాట విండు. ఇలాంటి ప్లేస్లోని ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నప్పుడు మన మాట ఇంకేం వింటాడు. వాడికి మేం ఫాలో అవ్వాల్సి వచ్చిందనమాట. ఇవన్నీ చూసి బాగా ఎగ్జైట్ అయ్యాడు. కన్నా సూపర్ హీరోస్. చిన్న బాబా, ఓ చిన్న బాబు డ్రెస్ చూసావా ఎలా ఉందా? ఇవేంటి ఓల్డ్ పీపుల్. కన్నా డాడీ దగ్గరికి వెళ్తావా? ఆ బొమ్మ కూడా చూసాం. ఇక్కడ నుంచో ఈ ఆంటీ బొమ్మ దగ్గర నుంచో, అంకుల్ బొమ్మ దగ్గర నుంచోలా. ఆవిష్తో వీడియో తీసుకోవడం అంటే అంత కష్టం. అసలు ఫొటోస్కి రాడు, వీడియోకి రాడు, ఏమీ ఉండదు. వాడు ఎంతసేపు అది చూసేద్దాము, ఇది చూసేద్దాము, అక్కడికి వెళ్ళిపోదాం, ఇది చేసేద్దామని ఆ ఎగ్జైట్మెంట్తో ఉంటాడు అనమాట. ఇక్కడ ఏంటంటే బయట మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఇక్కడే పరేడ్ అవుతుంది అనమాట ఈవినింగ్. మీరు రాబోయే వీడియోలో చూస్తారు. సో ఇలా అవుటర్ స్పేస్ మధ్యలో ఉండి అటు ఇటు బిల్డింగ్స్ ఉండి అటు యాక్టివిటీస్ ఇటు యాక్టివిటీస్ అన్నట్టుగా ప్లాన్ చేశారు. అటు సైడ్ వెళ్ళమా? అటు ఎంత బాగా వస్తుంది. వెరైటీ ఉంది లోపల. ఈ టన్నల్ లోపలికి వెళ్ళాలి. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసేస్తాం. వీడియో ఆపేయండి, మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్. ఏ చూడు పైన చూడు సీలింగ్. నన్ను స్మాల్వి తయారు చేశారు. నాన్న అలా తయారు చేశారు. ఆఫీస్కి అన్ని కనిపించేస్తాయి నాన్న, మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఆవిష్, యు ఆర్ లైకింగ్ ఇట్? నీ వరల్డ్. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడు నాన్న. ఎస్, ఇదంతా డైనో వరల్డే.
కన్నా లాస్ట్ వరల్డ్ అంట ఇక్కడ పట్టుకో ఫ్రంట్ కూడా తీస్తున్నా కన్నా లెట్స్ గో ఆవిష్ ఆవిష్ ఫుల్ డైనోస్ లో మునిగిపోయాడు చూడు పెద్ద నాన్న డైనో కదులుతుంది చూడు చూసావా కదులుతుంది పట్టుకుంటావా ఉందా పండు చూడు ఇక్కడ పాడైపోయింది ఒకటి వెళ్ళిపోయింది లోపలికి అయిపోయింది అదైతే ఉన్నాయా లెఫ్ట్ లో పెద్దది లెఫ్ట్ లో చాలా పెద్దది కన్నమ్మ చూడు రైట్ లో పెద్దది ఏ వాటర్ కన్నా చూడు వావ్ రెడీ చూడు ఆ పిల్లలు వెళ్ళారు కదా అలాగే నెక్ చూడు నెక్ దగ్గర ఏదో ఉంది ఇది ఎంత పెద్దది అవి చూడు ఎంత పెద్దది ఇది సేమ్ మనం ఆ సినిమా చూసినట్టుంది కదా మన ఎలక్ట్రిఫైడ్ ఫెన్స్ టచ్ చేయకండి వాటర్ వేసేసిందిరా వాటర్ వేసేసింది అవి డైనో బాగుందా నాన్న ముందుకొకటి ఉంది నాన్న డిడ్ యూ లైక్ ఇట్ ఇంకా ఉన్నాయి డైనోస్ చికెన్ కాదు అది వాటి బోన్స్ ఇది ఆవిష్ చెప్పాడు దీని పేరు డైనోసార్ చికెన్ మన ఈ ఫేస్ చూడు అటు పిక్చర్స్ పళ్ళెలా ఉన్నాయి పద పైకి అమ్మో అరే దగ్గరికి వెళ్ళిన వెంటనే క్లోజ్ అయిపోయింది ఏ అదిగో ఓపెన్ అయింది ఎంత రెక్లెస్ గా చెప్తాడంటే అటు పని అయిపోయిన తర్వాత సరే పైకి వెళ్దాం ఎంత బాగుందో వైట్ కదా ఆవిష్ కూడా మీరు వావ్ సూపర్ సూపర్ మన పళ్ళు ఈ అనండి ఆవిష్ ఇయ్యాను నువ్వు నాకు చెప్పాలి మనం వెళ్తాం అప్పుడు ఇలా టచ్ చేసుకొని వెళ్ళాలి ఇక్కడ ఓపెన్ చూడు నువ్వు రిఫ్లెక్ట్ అవుతున్నావు నువ్వు రిఫ్లెక్ట్ అయితే అక్కడ మిర్రర్ ఉంది చూడు ఇప్పుడు అలాగే వెళ్ళాలి అమ్మా తెలిసిపోయిందా ఇప్పుడు అలాగే వెళ్ళాలి
డైనో పార్క్ తర్వాత ఈ మిర్రర్ మేజ్కి అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం ఆవిష్కి మిర్రర్ మేజ్కి తీసుకెళ్తాం. అసలు అమ్యూస్మెంట్ పార్క్సే ఇప్పుడు వరకు వాడికి తీసుకెళ్ళలేదు. వాడు కూడా చాలా ఎగ్జైటెడ్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాడు, ఎక్కడ భయం అని లేకుండా. ఓన్లీ కొన్ని దగ్గరలో భయం అన్నాడు స్టార్టింగ్లో, తర్వాత అడ్జస్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు లంచ్ టైం అయిందని ఫుడ్ కోర్ట్స్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఇలాగా. సో హ్యాపీగా ఇక్కడ ఇలా ప్లేసెస్ కూడా ఉన్నాయి కూర్చోడానికి, ఇలా కూర్చొని తినచ్చు. మొత్తం ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడ తెచ్చేస్తాం. మేము ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో కూర్చున్నాం. దీనిలోకి వెళ్ళాం. ఇలాంటి చిన్నపిల్లలవి ఎప్పుడు చూడడమే కానీ ఎప్పుడు ఎక్కలేదు. నా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి సో మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము. ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎక్కించరు, బట్ ఇక్కడ మేము కూడా ఎక్కొచ్చు అన్నారని మేము కూడా కూర్చుని పోయాము అనమాట. ఈ డబల్ డెక్కర్ బస్ ఎక్కాం మేము. ఏ ఎక్కడ హ్యాంగ్ చేయగలరా 2 minutes? సెకండ్ మినిట్ తెలిసిపోతుంది. మేము ఒక 600 ఖర్చు పెట్టి 600 అయింది 700 అయింది 700 ఖర్చు పెట్టి ఒక గేమ్ ఆడాం. కానీ ఏం రాలే. వాళ్ళు చాలా టెంప్ట్ చేసేస్తున్నారు. నువ్వు వెనక్కు కూడదు. రైడ్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇదైతే చాలా భయం వేసింది. ఆ అరుపుల్లో సగం నేను అరిచిందే అనమాట. ఫస్ట్ ఇది ఎలా ఉంటుందో చూడలేదు, ఎక్కేసాను పెద్ద ఇదిలాగా. తర్వాత అర్థమైంది. ముగ్గురం కలిసి ఒక రైడ్ ఎక్కడం ఎప్పుడూ జరగలేదు. ఇలా ఎక్కడం ఆవిష్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో తర్వాత డాషింగ్ కార్స్కి వెళ్ళాం అనమాట. డాషింగ్ కార్స్ దూరం నుంచి చూసినప్పటి నుంచి డాష్ కార్స్ అన్నాడు. అలానే ఎంజాయ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. మనం వన్స్ ఎంట్రీలో టికెట్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఇంకా వాటర్ పార్క్కి వెళ్ళాము. దీనికి బయట లోకర్ తీసుకోవచ్చు. డిపాజిట్ కట్టేసి లోకర్ తీసుకొని మా ఐటమ్స్ అన్నీ పెట్టేసాము, ఇంక్లూడింగ్ ఫోన్తో సహా. సో ఏం రికార్డింగ్ చేయలేదు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతోని ఈ ఫొటోస్ అనేవి క్లిక్ చేసుకున్నాము. ఎక్స్క్లూజివ్ ఆవిష్తో టైం స్పెండ్ చేయడానికి. ట్రైన్ రైడ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో మా వాటర్ రైడ్స్ అయిపోయాయి, ఇప్పుడేమో ట్రైన్ రైడ్కి వెళ్తున్నాం. Titanic, the name that fits the size and glory of the ship, with all the lavish luxuries of సగం మునిగిన తర్వాత బ్రేక్ అవుతుంది పైనుంచి కిందకి. పద పండు. ఓహో, ఆ రూమ్ ఇలాగే ఉంటుందా? మన కేట్ విన్స్లెట్ ఫోటోనా? సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట. లైక్ మిర్రర్ హౌస్ అని, టైటానిక్ వరల్డ్ అని, డైనో పార్క్ అని. సో ఇలాగా డిఫరెంట్గా పెట్టి దానిలోని మనం
అన్ని టైమింగ్స్ అనమాట. సో ఆ టైంకి మనం వెళ్తే అది లోపలికి ఎంట్రీ చేస్తారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ కవర్ చేయగలము. ఎందులోకి వెళ్తున్నామో ఇన్వాల్వ్ అయ్యి మనం అన్నీ చూడొచ్చు అనమాట. సో చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంక అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కంప్లీట్గా. చాలా బాగా అనిపించింది. ఆడ లవ్ స్టోరీ యాడ్ చేసాడు, మిగిలిన వాళ్ళందరూ ఎలా మునిపించి చూపించారు అంతే. యాక్చువల్గా అయితే ఎలా మునిగిపోయిందో ఇంపార్టెంట్ కదా లవ్ స్టోరీ కన్నా. సో టైటానిక్ ఎక్స్పీరియన్స్ అని ఇందులో ఒక షో ఉంది, ఇప్పుడే దాని నుంచి వస్తున్నాం. నిజంగా థ్రిల్ అయ్యాం మేము యాక్చువల్గా. బాగుంది చాలా బాగుంది. అంటే ఒక 5D ఎక్స్పీరియన్స్ లా చేశారు, మాకైతే చాలా నచ్చింది. బాగుంది. అంటే టైం కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మనం ఎలాగో టైటానిక్ సినిమా ఇప్పుడు చూపించిన వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా చూడరు కానీ, సో ఇందులో అయితే వాళ్ళు చూస్తారు. యాక్చువల్గా టైం అయిపోద్ది అని చెప్పి స్కిప్ చేసేద్దాం అనుకున్నాము. ఎందుకంటే 6:30కి డ్యాన్స్ పీరియడ్ షో అని ఒకటి ఉంది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలని త్వరగా వచ్చాం. డాన్స్ చేయకనా కానీ అలాగ ఉండం కదా మనం. అదిగోండి ఏమో డాడీ, అదిగోండి ఏమో. అమ్మ ఫుల్ బాడీ పెయిన్స్, ఫుల్ నడిచి ఆడి. ఇది ఒక్కొక్క దగ్గర ఉంది. అంటే అంత పెద్దదేం కాదు, బట్ స్టిల్ కొంచెం నడవాలి కదా, నడిచేది ఉంటుంది కదా. సో అందుకనే ఇది ఈమో పార్క్ అని కొద్దిగా ఆవిష్కి చూపిద్దామని వచ్చాం ఇక్కడికి. ఆవిష్ చెప్తున్నాడు ఈమో. ఆ టాయ్స్ తినేస్తుందా? అందుకే వద్దా? ఓకే. ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుంచి సోవెనీర్స్ తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఆ టాయ్ కానీ ఏది కానీ ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకోవాలని. సో ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వము ఈ విషయంలో మాత్రం. అంటే అది వర్తా కాదో చూసుకుంటాము, అది వాడు ఆడతాడా లేదా అని చూసుకుంటాము. సో వాడికి నచ్చింది మాత్రం ఖచ్చితంగా కొంటారనమాట వాళ్ళ డాడీ అయితే మాత్రం. సో ఇక్కడ పా పెట్రోల్ వెహికల్ అనేది కొనుక్కున్నాడు. అన్నీ చూసిన తర్వాత ఇంకా నా వల్ల కాదని నేను ఆవిష్ బయటకు వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు ఈ ప్రింట్ అనేది తీయించి తెచ్చాను మిస్టరే. నా రియాక్షన్ చూడండి. షో ఇట్. ఓ డైనో పార్క్ బాగుంది కదా, ఆవిష్కి ఎప్పుడు గుర్తుండిపోతుంది. లాస్ట్లో అన్నీ వాడేశాడు, ఇది ఒక్కటి మాత్రం ఎందుకు మిగిల్చాలని ఈ రైడ్ కూడా ఎక్కేశాడు. హ్యాపీ అయిపోయాడు.
అనేది ఉంటుంది. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఒకటి వాటర్ ఫౌంటైన్ లేజర్ షో ఒకటి ఉంటుంది. మేము అది మిస్ అయ్యాము యాక్చువల్లీ. ఇంకోపిక లేక మేము ఇంకా వచ్చేసాము. సో ఈ వీడియో అంతా మీరు లాస్ట్ వరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు ఒకవేళ బెంగళూరు వస్తే మీరు ఇది ప్లాన్ చేసుకుంటారా లేదా? మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నేను పెట్టిన వీడియోకి ఒక 2-3 months తర్వాత కనుక మీరు వస్తే ఇంకా కొత్త అట్రాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి లోపల. బట్ 1 dayకి ఐటినరీకి చాలా బాగుంది. ఆవిష్ ఏజ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.